వెల్కమ్ టు న్యూస్ టీవీ టుడేస్ బులెటిన్. ధర్నా చౌక్ లో ఒక రోజు నిరాహార దీక్షకు ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీలు లేదా విద్యార్థులు లేదా యూఓహెచ్ బాధపడుతుందని చిన్న మేధస్సు కాదని అనుమూల ఇంటెలిజెన్స్ అని అన్నారు. వైన్ షాప్ తరహాలో బార్ మరియు రెస్టారెంట్ లైసెన్స్ల కోసం ద్వైమాసిక టెండర్లు వ్యవస్థను ప్రవేశపెట్టాలని తెలంగాణ వైన్స్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ చర్య ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుతుందని అసోసియేషన్ తెలిపింది. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన తెలంగాణ వైన్స్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు వైన్ షాప్ లో భద్రత లేదని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ల కోసం టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. బార్ లైసెన్స్ల కోసం కూడా అదే నిబంధనలు విధించాలని అన్నారు. వైన్ షాప్ తరహాలో బార్ మరియు రెస్టారెంట్ లైసెన్స్ల కోసం సంవత్సరం బీఆర్ఎస్ తన రజతోత్సవ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. దానికి బిజీగా ఉండబోతుంది. అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా వేడుకలు ఉంటాయని మరియు పార్టీ కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయని, మొబైల్ యాప్ల ఉపయోగించి డిజిటల్ గా జరిగే సభ్యత ద్రవ్యపై ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు. వైన్ షాప్ తరహాలో బార్ మరియు రెస్టారెంట్ లైసెన్స్ల కోసం చిత్తూరు మండలం పెద్దంపేట గ్రామం పరిధిలో గొల్లపల్లి కుగ్రామంలో సోమవారం రాత్రి 1 నెల క్రితం వివాహం చేసుకున్న మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు తెలుస్తోంది. గొల్లపల్లికి చెందిన సాయి కుమార్ భార్య అందశ్రుతి 22 ఉరి వేసుకుని మరణించిందని అజీపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ స్వరూప్ రాజ్ తెలిపాడు. తీర్లపల్లికి చెందిన శృతి మార్చి 16న సాయి కుమార్ వివాహం చేసుకుంది. భర్త అత్తమామల వేధింపులు భరించలేక శృతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆ మహిళ తండ్రి కంది శ్రీనివాస్ పోలీసులకు దాఖలు చేసిన పిటిషన్ లో ఆరోపించారు. ప్రభుత్వం తన ప్రతికూల విధానాలు మరియు ప్రతికూల రాజకీయాలతో పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. 7 రోజుల నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పురోగమన విధానాలను అవలంబిస్తుంది అని, ఎయిర్పోర్ట్ మరియు మెట్రో కనెక్టివిటీ రద్దు చేసింది, అలాగే ఫార్మాసిటీని రద్దు చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో పేదల ఇళ్లను కూల్చివేసి ధనవంతులకు తప్పించారని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాలు 97% ఖచ్చితత్వంతో క్షయమేయంగా టీబీ కేసులను సరిగ్గా నిర్ధారించగలవు మరియు 87.7% ఆకట్టుకునే సున్నితత్వ రేటుతో టీబీ కేసులను గుర్తించాలని సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆఫ్ సైన్సెస్ కిమ్స్ హాస్పిటల్ ఇటీవల చేపట్టిన ఏఐ ఆధారిత అధ్యయనం తెలిపింది. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్ అసోసియేషన్ AIDSA సభ్యులు మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME కలిసి జాతీయ వైద్య కమిషన్ NNC మార్గదర్శకాల ప్రకారం వైద్య కళాశాలలో ప్రత్యేక దంత విభాగాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక మెమోరాండం సమర్పించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో MANUU విద్యార్థులు ఇటీవల అమలుకు వచ్చిన వర్క్స్ సవరణ చట్టం వ్యతిరేకించగా నిరసన చేపట్టారు. దీనికి వారు ముస్లిం వ్యతిరేకం మరియు వివక్షత అని అభివర్ణించారు. సోమవారం ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లో AUSF STO మరియు గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ GIO వంటి విద్యార్థి సంఘాల కూటమి నిర్వహించిన నిరసన ముస్లిం మతపరమైన హక్కులు మరియు వారసత్వాన్ని రాష్ట్ర మద్దతుతో క్షీణింపజేయడంగా పాల్గొన్న వారు అభివర్ణించిన దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడుతుంది. ఝాన్సీలో మంగళవారం జరిగిన హాకీ ఇండియా సీనియర్ నేషనల్ డివిజన్ B ఛాంపియన్షిప్ లీగ్ దశలో తెలంగాణ 5-1 తేడాతో గోవాపై ఘన విజయం సాధించింది. 18వ నిమిషంలో సూర్యప్రకాష్ కొట్టూరి మొదటి గోల్ చేశాడు. త్రిశూల్ గణపతి 1 నిమిషం తేడాతో స్కోర్ సమం చేశాడు. అయితే ఆట ముగియ సమయంలో తెలంగాణ జట్టు ఆధిపత్యం చెలాయించింది. PR అయ్యప్ప 21వ నిమిషం, P నీరజ్ కుమార్ 22వ నిమిషం, రోహిత్ సింగ్ 28వ నిమిషం మరియు కల్లా రాజు 29వ నిమిషం ఆట ముగిసేలోపు ఒక్కొక్క గోల్ చేశారు. పరిశోధకులు ఫోమో యొక్క తీవ్రమైన భావాలను నిజంగా ఏది నడిపిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇది ఒక సాధారణ సమావేశం అతిగా జరిగే సెలవు కంటే ఎందుకు కీలకమైనది అనిపించవచ్చో వివరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 TV.